ఇక ఈ ట్రంప్ గురించి మాట్లాడుకోవాలి మనం. అన్నంత పని చేశాడు మనోడు భారత్పై. దాదాపుగా మనోడి ట్రంప్ అక్కసు మొత్తం వెళ్ళగక్కాడండి భారత్ పైన. 50% అంటే సౌత్ ఏషియాలో, అసలు ఏషియాలో ఇంత శాతం పన్ను ఉన్న దేశం సెకండ్ది మంది. మనకన్నా ముందు చైనా పైన 51% పన్ను వేసాడు. ఇప్పుడు మన పైన 50% పన్ను వేసాడు ట్రంప్. రష్యా చమురుపై ప్రతీకారం. పాత 20% సుంకాలు నేటి నుంచి అమల్లోకి. అదనంగా 20% నుంచి అదనంపు ఇంకో 20%, 27 నుంచి అమలు. అన్యాయమైన భారత్. రష్యా నుంచి చమురు కొందనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకొని భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. భారత్ దిగుమతులపై ఇప్పటికే 20% సుంకాలు విధించిన ఆయన దానిని 50%కి పెంచారు. అదనంగా జరిమానా సుంకంగా దీన్ని పేర్కొంటూ బుధవారం కార్యనిర్వహణ ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. గతంలో ప్రకటించిన 20% సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. కొత్తగా విధించిన అదనపు 20% సుంకాలను ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచే చమురు దిగుమతి చేసుకుంటున్న చైనా, తుర్కీపై మాత్రం ఎటువంటి అదనపు భారం మోపలేదు. చైనాపై 30%, తుర్కీపై 15% సుంకాలు అమల్లో ఉన్నాయి. ట్రంప్ విధించిన 50% సుంకాలు, ఈ సుంకాలతో భారత్ వస్త్ర పరిశ్రమ, ఆక్వారంగం, తోలుత్పత్తులపై వెంటనే ప్రభావం పడుతుందంటండి. భారత్ నుంచి ఎగుమతి అయ్యే అతి కొద్ది వస్తువులకే ఈ అధిక సుంకం నుంచి మినహాయింపు ఉంటుంది. కొత్తగా విధించిన 20% సుంకం ఇప్పటికే ఉన్న డ్యూటీలు, పన్నులు, ఫీజులు, ఛార్జీలు అదనమని ఉత్తర్వులు పేర్కొన్నారంట. అంటే అన్ని సుంకాలను కలుపుకుంటే అత్యధిక సుంకాల భారతదేశమైన బ్రెజిల్ సరసన భారత్ చేరుతుంది. సుంకాల వల్ల భారత్ చేసే $86 బిలియన్ ఎగుమతులపై ప్రభావం పడుతుందంటండి. అబ్బో, $86 బిలియన్ ప్రభావం పడిపోతుందంట. ప్రస్తుతానికి సుంకాలు ఉండబోయేది ఏంటంటే దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, జంతు సంబంధిత ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్ పరికరాలు, యంత్ర సామాగ్రి, వీటిపైన 50% సుంకాలు ఉండబోతున్నాయంట. అయితే ప్రస్తుతానికైతే కొంత ఉపశమనం కలిగేది ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు. వీటిలో ఏంటి క్రూడ్ ఆయిల్, రిఫైన్డ్ ఇంధనం, సహజ వాయువు, బొగ్గు, విద్యుత్తు, కీలక ఖనిజాలు, సెమీ కండక్టర్లు, కంప్యూటర్లు, ట్యాబులు, స్మార్ట్ ఫోన్లు, డ్రైవ్లు, ప్యానల్ బోర్డులు, సర్క్యూట్లు, వీటిపైన ప్రస్తుతానికి కొంత ఉపశమనం ఉంటుందంటండి. ఇదిగో ఏ దేశం పైన ఎంతెంత సుంకాలు వేసాడు మనోడు కాక. మనమే టాపా. మోడీ హౌడీ మోడీ అని చెప్పి అప్పట్లేదు తిరిగారుగా ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని. మోడీ నా చెడ్డీ దోస్తు, ఇద్దరం అప్పుడప్పుడు ఒకే చెడ్డీ కూడా వేసుకునేవాళ్ళం. అసలు మా అంత మంచి ఫ్రెండ్షిప్ ఎక్కడా లేదు, ఇద్దరు జబ్బదోస్తులు, మా మంచం కంచం ఒకటే అని చెప్పి అప్పట్లో తిరిగారుగా.